అంతేగాని మీకు సంబంధించిన హిందుత్వం కానీ మీ కల్చర్ గురించి కానీ మీరు పుట్టినటువంటి ఏ మతంలో అయితే పుట్టారో ఆ మతం గురించి నేను చదవను, నేర్చుకోను. కారణం ఏంటంటే ఆ మ్యాగ్నెటిక్ శక్తి నన్ను వచ్చి మాట్లాడలేదు, నన్ను ఆకర్షించలేదు, నేను చదవను అని అంటారు. అందులో నాకేం కనిపించలేదు, ఏది నిజం, అందులో అబద్ధమైన నిజమైన మీరు గ్రహించడానికి ఇష్టపడరు. కడుపు నిండిపోయిందన్నా, ఇంకేం తింటాం? కడుపు నిండిపోయిందన్నా, కడుపు నిండిపోయింది. బాధ అనిపిస్తుందా అన్న ఫీలింగ్ కూడా లేదా? 0.1% కూడా లేదన్నా. అంటే అంతకుముందు నేను ఎందుకు యేసుప్రభుని తెలుసుకోలేకపోయానని. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న హిందువుల సోదరులంతా కూడా పాపంలో బతుకుతున్నారు అని జాన్ పాల్ గారి ఉద్దేశం. భారతదేశంలో ఉన్నంత మాత్రం చేత హిందూయిజం నమ్మాలని రూల్ ఏమి లేదు ఇక్కడ. ఇది భిన్నత్వంలో ఏకత్వం. ఎవరి విశ్వాసం, చరిత్ర, బైబుల్ ఇదంతా పక్కన పెట్టండి. ఓకే, భారతదేశంలో ఉన్నారు, భారతదేశ జెండాకి మీరు సైల్యూట్ కొడతారు. అవును, కొడతాను. ఎందుకు కొడతారు? ఎందుకంటే అది నేషనల్ ఫ్లాగ్ కాబట్టి. వేరే దేశంలో ఉంటే ఆ జెండాకు కూడా కొడతారు. అక్కడికి వెళ్తే వాళ్ళ నేషన్ అంటే గౌరవం. ఇజ్రాయెల్లో ఉంటే ఇజ్రాయెల్ జెండాకు కూడా సైల్యూట్ కొడతారు. ఇజ్రాయెల్ జెండాకి నేను కొట్టను అనుకుంటాను. ఇజ్రాయెల్లో ఉంటూ ఇజ్రాయెల్ జెండాకు సైల్యూట్ కొట్టారా? రీజన్ చెప్తాను వినండి. కంట్రీస్ 3 రకాలు: థియోక్రసీ, ఆటోక్రసీ, డెమోక్రసీ. ఆటోక్రసీ అంటే నియంతృత్వ పరిపాలన, నార్త్ కొరియా ఎగ్జాంపుల్. డెమోక్రసీ అంటే మన ఇండియా, అమెరికా. థియోక్రసీ అంటే సౌదీ అరేబియా, పాలస్తీనా, ఉన్నాయి చూసా, ఇవన్నీ అంటే దేవుని ఆధారం చేసుకుని ఆ కంట్రీస్ నడుస్తాయి. ఓకే, ఆ జూయిష్ ఫ్లాగ్ అన్నది నా విశ్వాసానికి సంబంధించింది కాదు, అది రిలీజియస్ సంబంధించింది కాబట్టి సో నేను దాన్ని సెల్యూట్ చేయను. భారతదేశంలో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇది ఏ మతానికి మొగ్గు చూపదు కాబట్టి ఇక్కడ నేను నా దేశాన్ని గౌరవించి సెల్యూట్ చేస్తాను. భారతదేశంలో ఒక 70 సంవత్సరాల క్రితం పాకిస్తాన్లు మనము మీరు కలిసి ఉన్నాం. అవును, అక్కడ 800 సంవత్సరాలు అన్నదమ్ములుగా కలిసి ఉన్నామంట. ఓకే, పాకిస్తాన్ బైబిల్ పట్టుకుంటే ఇప్పుడు కూడా కలిసే ఉంటాం. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు మన దేశం నుంచి విడిపోయారు. అవును, ఎందుచేత ఇండియా పాకిస్తాన్ విడిపోయిందో మీరు చెప్పండి. ఇందులో చెప్పేది ఏముండదు, రిలీజన్ బట్టి సపరేట్ అయ్యారు. ఏ రిలీజియన్ బేస్ చేసుకొని? పాకిస్తాన్ అంటే ఇస్లామే కదా. ఇండియా ఎందుకు సపరేట్ అయింది? ఎందుకు సపరేట్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంక వేరే ఆప్షన్ లేదు కదా. ఇక్కడ మన తెలంగాణ ముస్లిం బేస్ చేసుకొని అయిందని క్లియర్ గా చెప్పండి. అదే చరిత్ర కదా. అవును, అదే. భారతదేశం విడిపోయింది కారణం ఏంటి? పాకిస్తాన్లంతా ఇస్లామిక్ కంట్రీ కావాలని కోరుకున్నారు, హిందూస్ అంతా కలిసి భారతదేశం కావాలని కోరుకున్నారు. అవును, క్రిస్టియన్స్ అంతా ఎడిపోయారు. మరి అప్పుడు మీకంటూ ఒక దేశం కావాలని లేదా అన్న? క్రిస్టియన్స్కి ఒక దేశం కావాలని లేదు. ప్రపంచంలో ప్రతి మానవుడికి ప్రభువుని యేసుక్రీస్తు రక్షణ సువార్త అందాలి అన్నది తప్ప మాకు ప్రత్యేకమైన దేశం కావాలి, ప్రాంతం కావాలి క్రైస్తవులు ఎప్పుడు అడగరు. కారణం చెప్తాను నేను. ఒక 800 సంవత్సరాలు ఓకే భారతదేశంలో ముస్లిమ్స్ హిందూస్ కలిసే ఉన్నారు. ఓకే, కాకపోతే ఒక 1000 సంవత్సరాల క్రితం పోతే మొహమ్మద్ గజ్నీ లాంటి వాళ్ళు వచ్చి ఓకే దండయాత్ర చేస్తున్నప్పుడు ఆ తర్వాత రీసెంట్ గా ఒక 200 సంవత్సరాల క్రితంకి ముందు ఓకే అప్పుడు మన ఔరంగజేబ్ వీర శివాజీ ఉన్న కాలం అది. ఓకే, ఔరంగజేబ్కి ఎలాంటి మతపరమైన ఆలోచనలు ఉండేవో తెలుసు. ఏమని ఉండే? అందరినీ ఖచ్చితంగా ముస్లిం కింద మారని పక్షంలో చంపేయాలి. అవును, ఎంతకాలం కింద? జస్ట్ 200 ఇయర్స్ బ్యాక్, 250 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అది. అవును, 8 ఇయర్స్ పక్కన పెడదాం. ఓకే. సో అప్పటి నుంచి హిందూ ముస్లిం గొడవలు అనేది నడిచేవి, ఒప్పుకుంటారు. అవును, హిందువులందరినీ కాపాడాడు కాబట్టి వీర శివాజీ ఎంతో కొంత ఓకే హీరో అయ్యాడు అనుకుందాం. నాట్ గాడ్ అని చెప్పుకోకపోవచ్చు. ఇప్పుడు కాలక్రమాన ఏమైపోయింది? హిందూ ముస్లిం గొడవ పడుతున్న క్రమంలో బ్రిటిషర్స్ వచ్చారు. ఓకే, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏమని చెప్పి ఇండియాని పాలించారు అని అంటే బిజినెస్ అనే పేరుతో వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి అంతో ఇంతో దగ్గరుండి రన్ చేసింది ఎవరు? మన మొహమ్మద్ గజ్నీ వాళ్ళ కొడుకు అనుకుంటా, ఆయన పేరు నాకు అంత గుర్తులేదు, మంచి పేరే. ఓకే, ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ లాంచ్ చేయడానికి ఇష్టపడ్డాడు. అవును, ముస్లింకి ఒక రకమైన రూల్స్, హిందూకి ఒక రకమైన రూల్స్. అవును, వచ్చింది బ్రిటిషర్సే కాబట్టి క్రిస్టియన్ కి పెద్దగా ఎలాంటి గాయాలు. నేను చెప్పేస్తాను, మీకు తెలిసిన చరిత్ర మీరు చెప్పండి. ఈ కాలమాన పరిస్థితుల్లో బ్రిటిష్ విభజించి పాలించాడు. ఎందుకంటే అప్పుడు ఇండియా అంతా కూడా రాజ్యాలుగా ఉండేది. అవును, ఈ అన్ని రాజ్యాల్లో ముస్లిం రాజ్యాలు వేరే ఉండే, హిందూ రాజ్యాలు వేరే ఉండే. ఓకే, ఇలాంటి గొడవల మధ్యలో బ్రిటిష్ ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, వీళ్ళిద్దరిని కలపాలని బ్రిటిష్ ఎప్పుడు అనుకోనున్నా అది సాధ్యపడలే. అవును, బ్రిటిష్ ఈ దేశాన్ని వదిలిపోతున్నప్పుడు నిజంగానే మత ఘర్షణలు విపరీతంగా ఉండే. వీళ్ళిద్దరిని తట్టుకోలేక ఒక పక్కన ఇండిపెండెన్స్ కోసం మనం పోరాడుతున్న పోరాటము ఉంది, అంతర్గత ఘర్షణలు ఉన్నాయి. బ్రిటిష్ లాస్ట్ మినిట్ లో కూడా
వీళ్ళిద్దరిని ఐదర్ విడదీయాలి లేదా కలిపేయాలి అని చూసినప్పుడు ఆగస్టు 15 కల్లా మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేయాలి భారతదేశానికి అని కోరుకున్నప్పుడు అలా ట్రయల్ చేసినప్పుడు వైఫల్యం చెందారు. ఓకే. అప్పుడు ఇండియా పాకిస్తాన్ రెండు విధాలుగా విడిపోవాల్సిందే అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినప్పుడు ఓకే. ముస్లిం సోదరులు ఇండియాలో ఎక్కడెక్కడైతే వరంగల్ ఇక్కడ అని చెప్పుకుంటాం కదా, వరంగల్ నెల్లూరు ఏదో, ఇక్కడున్న వాళ్ళు కూడా వలసవాదులుగా వెళ్ళినటువంటి పిక్చర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే నేను మీకు చూపిస్తా. ట్రైన్ మీద ఎక్కి వెళ్ళారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది ఇక్కడ ఉండిపోయారు. అవును. సో బేసిక్ గా ఇండియా అనేది రెండుగా విడిపోయింది మత ప్రాతికనే. అటు ముస్లిమ్స్ ఇటు ఇండియన్స్ ఉండిపోయారు. ఓకే. డన్. ఈ క్రమంలో ముస్లిమ్స్ అందరినీ కూడా మేము కలపాలి చూసుకోవాలి అని హిందూస్ ఎంత ట్రై చేసినా కూడా జరగలేదు. ఓకే. సో ఇక్కడ ఈ ఇండియాలో ఒక 800 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే రాజులు రాజ్యాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు పరిపాలించుకుంటూ వచ్చారు. అవును. ఇప్పుడు ఇక్కడ మీరేమంటారంటే బైబుల్ని ఆధారం చేసుకొని మాట్లాడతాను కానీ చరిత్రలో ఏం జరిగిందో నేను మాట్లాడను. హిందూయిజం అనేది ఎలా పుట్టింది, ఎన్ని సంవత్సరాల క్రితం అని నేను ఎంత బోధిస్తున్నా మీరు వినిపించుకోవట్లే. 4000 సంవత్సరాలు 2000 సంవత్సరాల్లో క్రితం ఉన్న బైబుల్ని ప్రామాణికంగా తీసుకొని 7000 సంవత్సరాల క్రితం జరిగిన రామాయణం వద్దంటారు. నేను చెప్పినది కాదు. 20,000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి కంప్లీట్లీ. ప్లీజ్ ఇప్పుడు మీరు చెప్పండి. నేను చెప్తా వినండి. నేను బైబుల్ వచ్చింది 2000 సంవత్సరాల క్రితం నేను చెప్పలేదు. ఇప్పుడు నేను కంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, నేను చెప్పాలనుకున్నాను, మీరు చెప్పేది విన్నాను. భారతదేశంలో హిందూస్ అంతా మాకు ఈ భారతదేశం కావాలి అని స్థిరపడిపోయినారు. అవును. ముస్లిమ్స్ అంతా కూడా మాకు ఇస్లామిక్ కంట్రీ కావాలని వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు. ఓకే. ఇప్పుడు క్రిస్టియన్ యొక్క డ్యూటీస్ ఏంటంటే హిందూస్లను మాత్రమే టార్గెట్ చేసి మత మార్పిడి అనేది ప్రధానంగా జరుగుతా ఉంది. మీరు ముస్లిం సోదరుల ఇంట్లోకి మత మార్పిడి చేయడానికి పోరు. అంటే మీరు కంప్లీట్ గా ఇక్కడ ఎవరైతే అమాయకంగా కనిపిస్తున్న హిందువులు తక్కువగా చదువుకున్న సోదరులను వాళ్ళను మాత్రమే మత మార్పిడుతుంది. ఎందుకంటే నేను చెప్తాను, ఈవెన్ ఇస్లామిక్ లో, ఇస్లామిక్ అని నేను చెప్పను కానీ కొన్ని స్థావరాలు ఉంటాయి. ఏ స్థావరాలు ఉంటాయి అవి?